నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. సో ఈ రోజు వ్యవహారం ఏంటంటే చాలా మందికి తెలుసు మనం డ్రై మటన్ బిజినెస్ పెట్టామని. సో డ్రై మటన్ బిజినెస్ పెట్టి ఈ రోజుకి 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు యాక్చువల్గా ఏప్రిల్ 5th లాస్ట్ ఇయర్ ఇదే రోజున మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆర్డర్ కూడా ఈ రోజే ఇదే రోజునే తీసుకొని ఈ రోజునే మనం పంపించేసాం. సో అందుకని మనం ఈ 1 year అయిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనం కొన్ని ఆఫర్లు అయితే పెట్టాం డ్రై మటన్లో. సో ఆఫర్లు నిన్న షార్ట్ వీడియో మన వ్లాగ్ ఛానల్లో పెట్టా, దాంట్లో ఆఫర్లు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఈ 1 yearలో ఈ బిజినెస్లో పడిన కష్టాలు నష్టాలన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి కొన్ని టిప్స్ అయినా ఉపయోగపడతాయి పాయింట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీకి వెళ్తే, మన జనవరిలో పండగకి ఇంటికి వచ్చినప్పుడు, సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, సో మా ఇంట్లో అప్పుడు ఒడితునుకలు ఉన్నాయి. ఒడితునుకలు మా నాన్న ఎక్కడో తెచ్చేసి ఎండబెట్టిండు ఎక్కడైనా తెచ్చిండో. ఆ రోజైతే మా అమ్మ కూర చేసిన తర్వాత నాకు అప్పుడే స్టార్ట్ అవుతుంది ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండు, ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బిజినెస్లు చేస్తుండ్రు, మనం కూడా ఏదైనా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఆలోచిస్తూ ఉంటే పికిల్స్ పెడదామా అనిపించింది, లేదా రెస్టారెంట్ పెడదామా అనిపించింది, రకరకాల థాట్స్ వచ్చాయి. కానీ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మనకాడ అమౌంట్ ఏం లేదు అని కామ్గున్నాను. ఒడితునకలు తిన్న తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది, అది మనం ఎందుకు ఒడితునకలు బిజినెస్ చేయకూడదు అనిపించి మా నాన్నతో షేర్ చేస్తే మా నాన్న ఏమన్నాడు, ఒరే అది 4-5 కిలోలు ఎండబెట్టినా కూడా 1 kg రావు, నువ్వు రేట్ ఎక్కువ అయింది, కస్టమర్లు అందరూ ఎవరు తీసుకోర్రా నీ దగ్గర అని చెప్పాడు మా నాన్న. సర్లే ట్రై చేద్దాం అని చెప్పి నేను ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక నెలకి మళ్ళీ థాట్ వచ్చింది, అరే మనం అది స్టార్ట్ చేయాలనుకున్నాం కదా, ఆపేసాం ఏంది అని ఒక గిల్ట్ ఫీల్ అవునింది. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి 1 kg మటన్ తీసుకొని వచ్చి దానికి పసుపు ఉప్పు రాసి తీగిలికి గట్టి ఎండేసినాను. వారం రోజులు ఎండేసిన ఎంత పోద్ది ఎంత వస్తుంది, 1 kg ఎండబెడితే మనకి ఎంత వస్తుందో చూడడానికి చెక్ చేయడానికి ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత అది వారం రోజులకు బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఎత్తుకొని పోయి ఒక పక్క ఊరు షాప్లో తూకం వేసి చూస్తే గట్టిగా అది 275 నుంచి 300 grams బిలో వచ్చింది మాంసం మొత్తం. అంటే 1 kgకి అంత ఎండు మటన్ అయితే వచ్చింది. సో అప్పుడు దాని తర్వాత ఇంట్లో మళ్ళీ ఒక 1 రోజులు డిస్కషన్ చేశాను. సో ఇట్లా వచ్చింది, మనం ఒక 4 కిలోలు తీసుకుంటే 1 kg వస్తుంది, సో దాని ప్రైజింగ్ ఎలా డిసైడ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకొని అప్పుడు మా నాన్న కొంచెం భయపడతానే ధైర్యంగా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డరు ఏప్రిల్ 5th వచ్చింది. మనం యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం జరిగేసరికి మనకి ఒక 2-3 నెలలు గడిచిపోయింది. అందుకని నేను ఏప్రిల్ 4th సంథింగ్ వీడియో పెట్టాను. ఏప్రిల్ 5th ఒకసారి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆయన ఏం మెసేజ్ పెట్టారంటే, బ్రదర్ నాకు అసలు ఒడితునకలు అంటే ఏంటో తెలీదు, కాకపోతే మా బ్యాచులర్ బ్రదర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిండు కదా, సో అందుకని నీకు సపోర్ట్ చేద్దామని నేను ఆర్డర్ పెట్టుకుంటున్నాను, నాకు ఒక 1/4 kg పంపించమని చెప్పిండు. సో సరే అని నాకు అప్పుడు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అరే ఎందుకురా ఇంత లవ్ ఉంటుందా, ఇంత లవ్ చేస్తారా మనల్ని అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఆ రోజు. సో సరే అని ఆ సార్కి అయితే పంపించాను. అప్పుడు అంటే మన దగ్గర మటన్ ఎలా ఉండేదంటే హాఫ్ బోన్స్ హాఫ్ బోన్లెస్ ఉండేది. అప్పుడు చాలామంది ఎక్కువ బోన్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ వస్తూ ఉండేవి. సిచ్యువేషన్లో మాకు తెలియదు కాబట్టి మేము అట్లా చేసాం. దాని తర్వాత అది ఎక్కువ బోన్స్ కంప్లీట్ రిపీటెడ్ కస్టమర్లు అందరూ అదే కంప్లైంట్ చేస్తూ ఉండేసరికి ఒక నెల రోజుల తర్వాత బోన్లెస్ మొత్తం సపరేట్ ప్యాక్స్ పంపిస్తాను. అప్పటికీ కూడా బోన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంత కాస్ట్కి మేము ఈ మటన్ తీసుకునేది అనే ఫీల్ కొంచెం అన్సాటిస్ఫైయింగ్గా ఉండేసరికి అప్పుడు స్టార్ట్ చేసాం. అప్పుడు ఏంటంటే 75% బోన్లెస్, 25% మాత్రమే చిన్న బోన్స్ వస్తాయని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లు అందరూ హ్యాపీ, ఎందుకంటే 75% బోన్లెస్ అంటే చాలా ఎక్కువ బోన్లెస్ వస్తాయి, బోన్స్ తక్కువ వస్తాయి, అందులోనూ సపరేట్ ప్యాకెట్ వేస్తాం కాబట్టి అప్పుడు సాటిస్ఫై అయ్యారు. సో దీనికంటే ముందు ఏం జరిగిందంటే ప్యాకెట్లన్నీ రెడీ చేసుకున్నాము. నేను బేగం బజార్ పోయి హైదరాబాద్లో తీసుకొని వచ్చాను. అంటే ఊరగాయ ప్యాకెట్లు తెచ్చాను, దాన్ని ప్యాకింగ్ చేశాను, మిషన్ కొన్నాను, ఎవ్రీథింగ్ అన్నీ కొన్నాను. కానీ వాటిని పంపించడానికి మన కాడ కాటన్ బాక్సులు లేవు. బాక్సుల కోసం ఎన్ని దగ్గర సర్చ్ చేసినా సరే అందరూ 1000 తీసుకో 2000 తీసుకో అప్పుడే నీకు డెలివరీ చేస్తామని చెప్పారు. నాకేమో ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం, కానీ అప్పుడు 50 బాక్సులు 100 బాక్సులు అయితే బాగుంటుంది, ఒకవేళ బిజినెస్ రన్ అవ్వకపోతే ఆపేద్దాం అనే పాయింట్లోనే ఉన్నాను. ఆ తర్వాత అన్ని దగ్గర ఎతకంగా మా నెల్లూరులోనే ఒక కాటన్ కంపెనీ, అంటే ఆ బాక్సులు తయారు చేసే కంపెనీ ఉంటే అడిగి పోయి కూర్చొని మాట్లాడితే ఆయన కూడా సేమ్ బిజీ చేసుకోమన్నాడు. నేను చెప్పాను, సార్ నేను ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాను, చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని పల్లెటూరు నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అందుకని నాకు ఒక 50 బాక్స్ కానీ మీరు కొట్టిస్తే మేము నెక్స్ట్ పెరగంగానే మీ కాడ కొట్టించుకుంటాను అని చెప్పాను.
లక్కీగా ఆ రోజు ఏం జరిగిందంటే పికిల్స్ కొట్టించుకున్న వాళ్ళు బాక్సులు ఒక 50 60 ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే బాబు మహా అంటే 60 బాక్సులు ఉన్నాయి మొత్తం తీసుకొని పో అని చెప్పాడు. అప్పుడైతే నాకు చాలా హ్యాపీ, ఒక మెట్టు ఎక్కినట్టు అనిపించింది. ఆ బాక్సులు తీసుకొని వచ్చాను ఇంటికి. అంటే ఎప్పుడైనా సరే మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. స్టార్ట్ చేయకుండా అంటే థింక్ చేసుకుంటా కూర్చుంటే ఎప్పటికి ఏం జరగవు. ఒక అడుగు ముందుకేస్తే నష్టమో కష్టం ముందుకు పోతూ ఉంటాము. ఆ బాక్సులు తెచ్చాం. బాక్సులు తెచ్చిన తర్వాత అంటే అన్నీ బాగానే ఉండి కొన్ని పార్సల్ ప్యాక్ చేసాం, అన్నీ పంపిస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా ఊరికి చాలా పల్లెటూరు మాది. పల్లెటూరుకి డిటీడీసీ కొరియర్ లేదు, డెలివరీ.com లేదు, ఏమీ లేవు. కానీ నేనే ఒక 30 కిలోమీటర్ల దూరం పోయి నేనే బాక్సులు వేసేటోడిని. వేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే నేను వేసిన పార్సల్ వాళ్ళు బుక్ చేయకుండా కొంచెం లేట్ చేసి ఒక వారానికి 2 నెలలకి అట్టబోయింది. యాక్చువల్గా పూణే నుంచి మన సబ్స్క్రైబర్ ఒక ఆర్డర్ పెట్టుకునింది. నేనేమో ఆమె ఆర్డర్ పెట్టుకున్న తర్వాత రోజే బుక్ చేసి పంపిస్తే వాళ్ళ దగ్గర చేర్చడానికి 2 నెలలు టైం పట్టింది. పాపం నా మీద ఉండే ట్రస్ట్ మొత్తం కోల్పోయింది. ఎందుకంటే ఆ లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. మన డెలివరీ ఎవరైతే చేస్తున్నామో వాళ్ళు పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉండాలి. ఇట్టటోళ్ళు ఉన్నారనుకోండి అది అంటే డెలివరీ లేట్ అవ్వడం ఒక కారణం అయితే మనకు బ్యాడ్ నేమ్ ఎక్కువ వస్తుంది. సో దాని తర్వాత వాళ్ళని రిమూవ్ చేశాను. ఇంకొకరిని అడిగితే వాళ్ళు నా ఆస్తులు అడిగారు. అంటే ఇప్పుడు ఒక పార్సెల్ దగ్గర ఇక్కడ మన దగ్గర నుంచి ఒక 100 150 అంటే ఓకే. వాళ్ళు 200 250 అడిగారు. కానీ అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్. చాలామంది కస్టమర్లు ఇప్పుడు మన ఫాలోవర్సే ఉంటారు కదా, కొంతమంది కొత్తగా ట్రై చేసేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఇంతవరకు నేను పార్సిల్ పెట్టుకున్నాను, నాకు ఇంకా రీచ్ అవ్వట్లేదు అని నాకు మెసేజ్లు కాల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం అయితే డెలివరీ వాళ్ళతో ప్రాబ్లం ఉంది. సో ఇంకా అప్పుడు ఏం చేశాను, సరే 200 పోతే పోయిందని చెప్పి 200 250 వేసేసాను. దాని తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికారు. దాంట్లో ఈజీగా ఒక 3 to 4 డేస్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా జరిపోద్ది. ఇంకా లాంగ్ ఇండియాలో కొసలో ఫస్ట్లో ఉండే అయితే ఒక వారం 2 వారాలు పడుతుంది. సో ఆ డెలివరీ పార్ట్నర్తో అయితే ఐఎమ్ హ్యాపీ. ఇంకా దాన్ని క్లియర్ అయిపోయింది, బిజినెస్ బాగానే జరుగుతూ ఉంది. మధ్యలో వానలు వచ్చాయి. వానలు వచ్చినప్పుడు కొంచెం డ్రై మటన్ అనేది ఎండకపోతే స్మెల్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో మేము పెట్టిన ఒక నెల తర్వాత అంటే సరిగ్గా ఎండక ఫుల్ స్మెల్ వచ్చేసింది. దాన్ని ఒక 4 కిలోలు ఏమో పడేసాం. ఎందుకంటే అది బాగా స్మెల్ వచ్చేసింది. మళ్ళీ కస్టమర్ కాడ పేరు వస్తుంది పాడేసాము. దీని తర్వాత ఒక మేడం అమెరికా నుంచి కాల్ చేసి మీ వీడియోలు చూస్తూ ఉంటాను, యాక్చువల్గా మీ వీడియోలు బాగుంటాయి, కానీ మీరు ఓన్లీ రాయలసీమ పద్ధతిలో చేస్తున్నారు, ఉప్పు పసుపు వేసి, కానీ నేను మసాలా ఇంగ్రీడియంట్ చెప్తాను, నాకు ఒక మసాలా ఒక 4 కిలోలు కావాలా అని చెప్పింది. అరే 4 కిలోల నాకు ఫస్ట్ ఆర్డర్ రామని 4 కిలోలు ఆర్డర్ వేయడం. సరే మసాలా మేడం చెప్పినట్టే ఎవ్రీథింగ్ కొలతలు తీసుకొని మొత్తం చేశాను. చేసి ఆ మేడంకి పంపించాను. మేడం పంపించిన తర్వాత ఆ మేడం టేస్ట్ చేసి బాగున్నాయి ప్రవీణ్ అని, చాలా బాగున్నాయి అని చెప్పింది, మెచ్చుకునింది. సో ఆ మసాలా అక్కడి నుంచి ఆ మేడం దగ్గర నుంచి మసాలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే మనం అన్ని క్యాలిక్యులేషన్స్ ఒక 3 months బ్యాక్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలా. అది కూడా ఎవరైతే మిడిల్ క్లాస్లో బిజినెస్ చేయాలనుకుంటారో ఎప్పుడు పెట్టుబడి గురించి ఆలోచించుకుంటా జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఎట్ట బిజినెస్ స్టార్ట్ చేయాలని మాత్రం ఆలోచించండి. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, డ్రై మటన్కి నేను ఏం అసలు ₹1 కూడా పెట్టుబడి పెట్టను. ఎందుకంటే నాకు ఒక కస్టమర్ ఉన్నాడు. ఆయనకి డ్రై మటన్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకొని నేను ఎండబెట్టి నాకు అంతో ఎంతో ₹10 ₹20 మిగిలించుకొని వాళ్ళ సరుకు వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ ప్రాసెస్కి మాత్రం నేను డబ్బులు తీసుకుంటున్నా. అట్లాగా ఇప్పుడు ఏదైతే మనకు ప్రాసెస్కి మాత్రం డబ్బులు తీసుకుంటా అట్టయితే ఒక సేఫ్ బిజినెస్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అట్ట మాత్రమే ట్రై చేయండి. ఎక్కువ లక్షలు పెట్టి అంటే ఇట్లా ఏదో కోట్లు కొమరేద్దాం అనుకుంటే ఏది జరగవు. ఎందుకంటే నిదానంగా బిజినెస్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటానే పైకి పోవాలి తప్ప ఒకసారే పోవాలంటే ఎప్పటికీ జరిగే పనే కాదు. సో నా బిజినెస్లో ఇంకా ముందుగా కొన్ని అప్డేట్లు చేసుకుంటా పోతాను. మీరు ఎవరికైనా మన ఒడితొనకల బిజినెస్లో ఇంకా ఆఫర్లు ఇవన్నీ కావాలనుకుంటే మన షార్ట్ వీడియోలో ఆఫర్లన్నీ చెప్పున్నా, అక్కడే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికైనా కాల్ చేయండి. స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను, దానికి కూడా కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇది నా 1 year జర్నీ. 1 year జర్నీలో ఇంకా కొంతమంది ర్యాష్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అంటే యాంద్రా నువ్వు అన్నీ కొన్ని వస్తుంది, అబ్యూజ్ వస్తుంది. అలేకే చిట్టి పికిల్స్ ఎట్లయితే ఫైర్ అయినరో ఆ ఫైర్ కూడా అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బూతులు ఎట్లా ఉంటాయంటే మన ఇంట్లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి తిడతారు కొంతమంది. సో వాళ్ళందరినీ మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ కామనే. ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే వాళ్ళని తొక్కడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. మనకు శత్రువులు ఎక్కువ ఉంటే మనం సక్సెస్ అయినట్టు లెక్క. వేరే సినిమా డైలాగ్ ఇది. సో సేమ్ అదే విధంగా ఉంటుంది బయట రియాలిటీ కూడా.
మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే అన్నీ ఆచితూచి అడిగేయండి. సో ఇంతవరకు మన బిజినెస్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. దగ్గర దగ్గర 1500 2000 బాక్సుల వరకు మనం పంపించున్నాము. మనం ఒడితోనకలి బిజినెస్ ఇంతగానో సక్సెస్ అవ్వడానికి కారణం మా ఇంట్లో వాళ్ళు మొత్తం. ఎందుకంటే నా బిజినెస్ నేను ఏదో వీడియోలు చేసుకుంటా బయట తిరుగుతూ ఉంటాను. కానీ మా ఇంట్లో ఉండే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరూ ఎండబెట్టడము, ప్యాకింగ్ చేయడం, పంపించడం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. నేను ఓన్లీ ఆర్డర్ మాత్రం తీసుకుంటూ ఉంటాను. ఫ్యామిలీ మొత్తం ఏమైనా చిన్న స్ట్రగుల్స్ వచ్చినప్పుడు లేదా బిజినెస్లో కొన్ని లాసులు వచ్చినప్పుడు ఏం కాదులని ముందు ధైర్యంగా చెప్తారు. సో ఆ ధైర్యమే మా బిజినెస్కి సక్సెస్ అవ్వడానికి కారణం. సో ఇది మన బిజినెస్ స్టోరీ అయితే నాకు తెలిసి చాలా సక్సెస్ఫుల్ స్టోరీ నా చిన్న జీవితానికి ఒక చిన్న బిజినెస్ లాగా. సో మీరు ఎవరైనా ఇంకా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పదే చెప్తున్నా అనుకోబాకండి. చాలా లాసులు వస్తాయి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కింద పడిపోతే పైకి లేలేరు. ఎందుకంటే మన పరిస్థితులు బాగుండవు. సో ఏదైనా ఉంటే జాగ్రత్తగా చేసుకోండి. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. నేను మీ బ్యాచులర్ బ్రదర్స్, ఒడితోనకలి బిజినెస్ మ్యాన్.